మా అన్నయ్యని కిడ్నాప్ చేసిన కారణం వారికి డబ్బులు కావాలని డబ్బులు డిమాండ్ చేస్తారేమో क्योंकि అనుకున్నాం. मेरे पिताजी एक अच्छे जॉब में थे, इसलिए हम लोग सोचे पैसा का मांग कर. మా నాన్నగారు కూడా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అనుకున్నాము. लेकिन मेरे भाई को मर्डर कर दिया गया. కానీ మా అన్నయ్యని చంపివేశారు. उनको बहुत बुरी तरह से मारा गया. చాలా భయంకరంగా చంపివేశారు. उनको पहले दोनों पैर काट दिया गया. మొట్టమొదటిగా ఆయనకు రెండు కాళ్ళు फिर నరికేశారు. उनको दोनों हाथ काट दिया गया. తర్వాత చేతులు फिर నరికేశారు. गला काट दिया. తర్వాత మెడను నరికేశారు. छोटे छोटे टुकड़ा कर करके उसको 3 जगह में फेंक दिया. అలా చేసిన తర్వాత దేహం అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి 3 ప్రాంతాల్లో బాడీని పార్ట్స్ ని और పడేశారు. इस घटना के बाद मेरी माँ बहुत मेंटली डिस्टर्ब हो गई. ఈ సంఘటన జరిగిన తర్వాత నా తల్లి గారు మానసికంగా చాలా కృంగిపోయింది. पिताजी डिप्रेशन में चले गए. మా తండ్రి గారు కూడా మానసికంగా और చెదిరిపోయారు. मेरी माँ को विश्वास नहीं हो रहा था कि मेरे भाई का मर्डर हुआ है. మా తల్లి ఇంకా ఏమాత్రం కూడా ఎంత చెప్పినా సరే తను అర్థం చేసుకునే పరిస్థితుల్లో చనిపోయాడు. इसलिए वो कई मंदिर में, मस्जिद में, बड़े बड़े जगहों में वो जाना शुरू कर दी.